ఫ్రెండ్స్, ఈరోజు మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి మా వంతు మేమైతే సాయం చేశాము. ధనలక్ష్మి గారు అండ్ అచిత్ రామయ్య గారు కుమార్తె లాహిని గారి పుట్టినరోజు సందర్భంగా మా వంతు మేము బిస్కెట్లు అండ్ ధనలక్ష్మి గారి పల్లి పప్పు చెక్క అయితే సాయం చేశాము. సో ఇంకా ఎవరైనా డోనర్స్ ఉంటే మన నంబర్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీరు మాకు మెసేజ్లు పెట్టినా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేమైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం అనమాట. ఈరోజు ఇక్కడ కొంతమంది పిల్లలకి బిస్కెట్లు అండ్ పప్పు చెక్కలు ఇవన్నీ పంపిణీ చేస్తామన్నా. చూడండి, ఇదిగో మా వాళ్ళు అంతా కూడా వీళ్ళు మొక్కలు కాని రాకుండా మాస్కులు అయితే పెట్టుకున్నారనమాట. సర్లే వద్దులే, అలా ఉన్నాడు దొంగల్లాగా ఉండండి. మీరు అందరూ దొంగల్లాగే ఉండండి. ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఈ పంపిణీ చేయడానికి అయితే తులసక్క, జయ, అలాగే మాస్కులు తీయండి అమ్మా. మీరు మాస్కులు తీయండి, హాయ్ చెప్పండి. వాళ్ళందరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. ధనలక్ష్మి కొడుకు పుట్టినరోజుకి, కాదు వర్ధంతి, ధనలక్ష్మి కొడుకు, ధనలక్ష్మి గారి కొడుకు వర్ధంతి అండి. అలాగే అచిత్ రామయ్య కూతురు పుట్టినరోజు. సో ఈరోజు వాళ్ళిద్దరు పుట్టినరోజుకైతే ఇది చూడండి, మేమైతే బిస్కెట్లు అయితే ఒక 100, అలాగే పప్పు చెక్కలు అయితే ఒక 50 ఇవి అయితే పంపిణీ చేస్తా ఉన్నాం అనమాట. ఓకే, ఒక ఫోటో దిగండి. సరే, మక్క పక్కన ఉంటుంది మాట్లాడక్క. అవును, మా తమ్ముడు కాబట్టి మా తమ్ముడు మక్క పక్కన ఉంటాలే. ఏమో పడకూడదు. ఇప్పుడు స్టార్ట్. ఇప్పుడు చెప్పు ఫస్ట్ కానీ చెప్పు. తీసుకోండి, చూడండి మా దానికి తలా 2 ఇవ్వండి. రేపు రానున్న రోజుల్లో మీదే స్ఫూర్తి. ఏ రమా ఏది? లక్ష్మి తర్వాత రమాకి పట్టుకో, ఒకటి తీసి బయట పట్టుకో. తల్లి నుండి బిడ్డకు వచ్చిన జబ్బు వల్ల వాళ్ళకి తల్లిదండ్రులు చనిపోతారు. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళకి ఏ నీడ్ లేదు, అవసరాలు తీర్చేవాళ్ళు లేక మేము గత 10 years నుంచి వాళ్ళకి మానవతా సేవ వాళ్ళు 1000 రూపాయల కిట్, అందులో బియ్యము, కందిపప్పు, నూనె,
మళ్ళీ రాగి పిండి, గోధుమ పిండి ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు భోజనాలు, ఇంకా ఇతర వాళ్ళకి అవసరమైన ప్యాడ్స్, నోట్స్లు, వాళ్ళ ఫీజులు అవన్నీ కూడా డోనార్ల చేత, మీలాంటి డోనార్ల చేత ఇప్పిస్తూ ఉంటాం. అదండి, ఏఆర్టీఏలో హెచ్ఐవి డిపార్ట్మెంట్లో మేము ఇవన్నీ చేస్తూ ఉంటాము. కార్యక్రమం చేస్తున్నారు మేడం. అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి గారు, అదేవిధంగా నంబూరు తరుణ్ గారు, వాళ్ళ యొక్క బావమరిది అచ్యుత్ గారు, కొంతమందికి బిస్కెట్స్, అదేవిధంగా పల్లి చెక్క ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ బియ్యం ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చేయూత ఇవ్వాలని, ఇలాంటి బాలల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదుకోవాలని, సొసైటీలో వాళ్ళకు కూడా మంచి గుర్తింపు కలిగేటట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా చేయూత అందిస్తే బాగుంటుందని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇంకా మా పిల్లలు కూడా చదువుతున్నారండి. 10th, ఇంటర్, డిగ్రీ చేస్తున్నారు. వాళ్ళకి అవసరమైన ఫీజులు కానీ, బుక్స్ కానీ మీ ద్వారా సహాయం చేస్తే మాకు ఇంకా బాగుంటుంది. తప్పకుండా మంచి జరుగుద్దండి, సహాయం చేస్తాం, జరుగుద్దని చెప్పేసి మరి మేము తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇలాగే మీ అందరికి మేము థ్యాంక్స్ చెప్పాలి. మా ఫ్రెండ్స్ ఈరోజు మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి మా వంతు మేమైతే సాయం చేశాము. ధనలక్ష్మి గారు అండ్ అచిత్ రామయ్య గారు కుమార్తె లాహిని గారి పుట్టినరోజు సందర్భంగా మా వంతు మేము బిస్కెట్లు అండ్ ధనలక్ష్మి గారి పల్లి పప్పు చెక్క అయితే సాయం చేశాము. సో ఇంకా ఎవరైనా డోనర్స్ ఉంటే మన నంబర్ ఇతను యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీరు మాకు మెసేజ్లు పెట్టినా, అలాగే మాకు ఇన్బాక్స్లో మాకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఎక్కడైనా సరే నా ఈ నంబర్ ఇతను ఉంటాయి. సో మీరు ఎక్కడ యూట్యూబ్ మీరు మెసేజ్ పెట్టినా కూడా మీకు మేము రెస్పాండ్ అయ్యి మాకు మీరు సాయం చేయగలిగితే మేడం గారి ద్వారాగా మనం వీళ్ళకైతే సాయం చేద్దామండి. సో ఇక్కడైతే దాదాపు 200 మంది పిల్లలు ఉన్నారు. ఇది కూడా ఒక పబ్లిసిటీ కోసం కాకుండా అందరూ ఏమన్నా అలాంటి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి మంచి ప్రోగ్రామ్ అయితే ఇది అనమాట. సో మీ వంతు సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఎన్ఎస్ నాయుడు గారు రావడం మాకు ముఖ్యంగా మా వదినమ్మ గారు అలాగే మా స్టాఫ్ అంతా వచ్చారనమాట. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. సరోజిని గారు, మేడం గారు అనమాట చాలా బాగా అయితే చక్కగా అన్ని నిర్వహిస్తారు. పాపం సార్ మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు హెల్ప్ చేయడానికి. ఓకే మేడం. మళ్ళీ పోతే మనం ఏం తీసుకెళ్ళలేం కదా. థ్యాంక్ యూ.